నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. పార్టీ బహిరంగ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. గోషామహల్ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే రాజాసింగ్ దరఖాస్తు ఫామ్ కు డబ్బులు అడుగుతున్నారని ఆరోపణ. దమ్మాయిగూడలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రజాపాలనతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమన్న నేతలు. ఏ రోగానికైనా ఒకే రకమైన మందులు. గద్వాల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దుస్థితి. నన్ను మేడం అని పిలవద్దు, మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ. 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు. సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చ జెండా. ముఖ్య నేతలకు షా హెచ్చరిక. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించానన్న చంద్రబాబు. ఏపీలో తగ్గిన క్రైమ్ రేట్. ఇయర్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన డీజీపీ. గాంధీ భవన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ దినోత్సవ వేడుకలు. కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహారాష్ట్రలోని నాగపూర్ లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా నాగపూర్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరు కానున్నారు. 6 గ్యారెంటీలకు దరఖాస్తు కోసం ఫామ్స్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్ మంగళహాట్ డివిజన్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ఆర్జీకే కాలనీలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ముప్ప రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ రోజు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్జీకే కాలనీ 3వ వార్డులో జెండావిష్కారం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ అధికారంలోకి రావడానికి ముందు మేము ఏదైతే 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగా ఆల్రెడీ 2 గ్యారెంటీలని అమలుపరచడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మిగతా గ్యారెంటీలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. 39వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్రం వచ్చినప్పుడు తెచ్చిన పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల బాగోగులు, బీదల యొక్క కష్టాలు తీర్చిన పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గతంలో చెప్పిన విధంగా 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి ప్రజల వద్దకే పాలకులు వచ్చి దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం మనం అందరం చూస్తూ ఉన్నాం. గద్వాల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి వ్యాధికైనా ఒకే రకమైన మందులు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒరిజినల్ టాబ్లెట్ ను హాస్పిటల్ యాజమాన్యం ప్రైవేట్ మెడికల్ షాప్లకు మళ్లిస్తున్నారని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు నేను దగ్గు జలుబు రావడం చేత నేను గద్వాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి నేను వెళ్ళడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి నేను ఓటీపీ తీసుకొని మరి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఈ స్లిప్ ఓటీపీ పేపర్ ఇచ్చారు. ఈ పేపర్ మీద నాకు టెస్టింగ్ చేసి అలాగనే మెడిసిన్ కూడా రాశారు. ఈ మెడిసిన్ తీసుకోవడానికి నేను వెళితే అక్కడ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఈ పారాసిటమాల్ తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేరే ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లకు సంబంధించినది మాత్రమే ఇచ్చారు. ఇక్కడ రాసింది మాత్రం 3 రకాల ట్యాబ్లెట్లు, ఒక సిరప్ రాశారు. దీంట్లో ఇచ్చింది ఈ డాక్టర్ రాసినటువంటి ట్యాబ్లెట్లకు సంబంధం లేనటువంటి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. రోగము ఒకటైతే మరి మందు ట్యాబ్లెట్ మాత్రలు ఒకటి ఇస్తున్నారు. మరి ఇలా ఉంటే
మరి రోగస్తులకి రోగాలు వ్యాధులు ఎలా బాగవుతాయి. కాబట్టి ఈ యొక్క ఒరిజినల్ ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్నటువంటి ఒరిజినల్ మందులు బయట ప్రైవేటు మెడికల్ షాపుల్లో అమ్ముకోవడం జరుగుతుంది. తదుపరి అదే ఇప్పుడు డబ్బున్నటువంటి వాళ్ళు ఉంటేనేమో ప్రైవేటు మెడికల్ షాప్లోనికే వ్రాసిస్తే అక్కడ ఆ మెడిసిన్ అక్కడ ఇస్తున్నారు. డబ్బు లేనటువంటి వాళ్ళైతేనేమో ఇలాంటి మెడిసిన్ ప్రతి వ్యాధికి, ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా సరే ప్రతి దానికి కూడా ఇవే టాబ్లెట్లు ఇస్తున్నారు. అరాచకాలతో కూడినటువంటి యొక్క విధానాన్ని, హాస్పిటల్లో ఉన్నటువంటి విధానాన్ని అరికట్టి రోగులకు మంచి వైద్యం అందించేలాగున, రోగులకు మంచి మెడిసిన్ ఇచ్చేలాగున ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గద్వాలు, జిఎన్ దేవరాజు, O2 స్టూడియో. తనను మేడం అని పిలవద్దని, సీతక్క అని పిలవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆమె ఆదిలాబాద్ జిల్లా జేనద్ మండలం జమీనీలో పాల్గొన్నారు. సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా, అక్కగా కలిసిపోతాం అని మంత్రి వ్యాఖ్యానించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 38 కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఇండివిడ్యువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో 2 BHK హౌస్ 45 లక్షలకే మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నవరత్నాలు మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు. తెలంగాణలో 4 సిట్టింగ్ ఎంపీలు రానున్న లోక్సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా పచ్చజెండా ఊపారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రపంచంలోనే తెలుగువారు నెమ్మదిగా ఉండాలనేది తన ఆకాంక్షని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించను. అప్పట్లో ఐటీని ఏర్పాటు చేస్తానన్నప్పుడు, విజన్ 2020 అన్నప్పుడు నన్ను హేళన చేశారని బాబు అన్నారు. ఏపీలో నేరాలు తగ్గాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గణాంకాలని డీజీపీ వెల్లడించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. పార్టీ బహిరంగ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. గోషామహల్ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే రాజా సింగ్, దరఖాస్తు ఫామ్ కు డబ్బులు అడుగుతున్నారని ఆరోపణ. దమ్మాయిగూడలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రజాపాలనతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమన్న నేతలు. ఏ రోగానికైనా ఒకే రకమైన మందులు. గద్వాల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దుస్థితి. నన్ను మేడం అని పిలవద్దు, మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ. 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు. సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చ జెండా. ముఖ్య నేతలకు షా హెచ్చరిక. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించనన్న చంద్రబాబు. ఏపీలో తగ్గిన క్రైమ్ రేట్. ఇయర్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన డీజీపీ. గాంధీ భవన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ దినోత్సవ వేడుకలు. కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.